నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిరుపేద రెడ్లను గుర్తించి తమ వంతుగా తోడ్పాటు అందిస్తూ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ప్రతినిధుల వినతి. పెండింగ్లో ఉన్న కోట్లాది రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులను తక్షణమే విడుదల చేయాలి. విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్. ఎమ్మెల్సీ రామచంద్రయ్య తనయుడు విష్ణు స్వరూప్కు పలువురు ప్రముఖుల ఘన నివాళి. మధ్యాహ్నం కుటుంబ సభ్యులు బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియల నిర్వహణ. ప్రస్తుత తరుణంలో పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను తెలియజేస్తూ తమ వంతుగా తోడ్పాటు అందించడం జరుగుతోందని ప్రొద్దుటూరుకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాతకోట శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్లో మొక్కల సంరక్షణ కోసం ప్రొద్దుటూరుకు చెందిన ప్రముఖ గుండె జబ్బుల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి 1,12,534 రూపాయల ఆర్థిక సాయాన్ని అటవీ శాఖ అధికారులకు చెక్కు రూపంలో అందించారు. గత ఏడాది 500 మొక్కల పెంపకం డ్రిప్ ఏర్పాటు కోసం 1,08,000 అందజేసిన వైద్యులు ఈ మారు కూడా మొక్కల పెంపకం కోసం ఆర్థిక సహాయం అందించడంపై ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ దివాకర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా ఎకో పార్క్లో తాను వాకింగ్ చేస్తున్నానని, దట్టమైన అడవిలో మొక్కలు పెంచేందుకు తాను ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో కూడా తాను ఇదే తరహా సహకారాన్ని అందిస్తానని ఆయన వివరించారు. శ్రీనాథ్ రెడ్డి డాక్టర్ గారు ఈయన చాలా ఉత్సాహంతో నేచర్ యొక్క అభిమానిన. సో ఇక్కడ చాలా సంవత్సరం నుంచి నేను వాక్ చేస్తున్నాను. ఈ పార్కుకి ఏదో విధంగా నేను సహాయం చేయాలి, నేను చేసే సహాయం నలుగురికి ఉపయోగపడాలనే మంచి హృదయంతో ఒక బృహత్తరమైన కార్యాన్ని అరేంజ్ చేస్తూ లాస్ట్ ఇయర్ 1,08,500 రూపాయలు ఈ మొక్కలు నాటడానికి, ఒక 500 మొక్కలు నాటడానికి, వాటిని సంరక్షణకి, తర్వాత డ్రిప్ ద్వారా వాటికి వాటర్ అవసరం ఉంటుంది సార్ అంటే డ్రిప్ కూడా నేను ఎంత ఇస్తానని చెప్పి ముందుకు వచ్చి డ్రిప్ ద్వారా కూడా 500 మొక్కలు నాటడం జరిగింది. సో 1 year అయిన తర్వాత ఆ మొక్కలు చూసుకుంటే సక్సెస్ అయినాయి, బాగా ఎస్టాబ్లిష్ అయినాయి. సో దాన్ని చూస్తూ ఆయన ఆనందపడుతున్నాడు, మాకు కూడా చాలా ఆనందంగా ఉంది మా డిపార్ట్మెంట్ తరఫున. తర్వాత మళ్ళీ ఆ రోజే అనౌన్స్ చేసినారు, నేను ఇంకా ఒక 500 మొక్కలు ఇస్తాను, 500 మొక్కలు కానీ 1000 మొక్కలు కానీ ఇస్తానని చెప్పి దాదాపు ఒక 4 నెలల నుంచి మా వెంటబడి నేను అరేంజ్ చేస్తానని చెప్పి చాలా మంచి హృదయంతో ముందరకు వచ్చి మళ్ళీ ఒక 500 మొక్కలు ఈ సంవత్సరం నాటడానికి, దానికి కూడా డ్రిప్ సౌకర్యం కూడా ఇస్తానని చెప్పి అనుకున్న ప్రకారంగా 1,12,534 రూపాయల చెక్కును మాకు అందజేయడం జరిగింది. ఈ శుభ సందర్భంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎంతో మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వారికి మా ధన్యవాదాలను తెలుపుకుంటూ, ఇంకా ఎవరైనా డోనర్స్ కూడా ఇన్స్పైర్ అయ్యి ఇస్తే ఈ పార్క్కే డెవలప్ చేస్తాము. చిల్డ్రన్స్ ప్లే ఏరియా కొద్దిగా ఇబ్బందిగా ఉంది, లాన్ డెవలప్ చేద్దాం అనుకుంటాం. ఎవరన్నా కొద్దిగా డోనర్స్ ముందరకు వస్తే సహకరిస్తే వారి యొక్క పేరు ద్వారా ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇలా ముందరకు వస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ చెప్పారు ఇందాక, గత సంవత్సరం 500 మొక్కలు నాటడానికి రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్లో వాటి సంరక్షణకి మరి డ్రిప్ సిస్టమ్కి 1,08,500 రూపాయలని విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఈ వాటరింగ్ డ్రిప్ సిస్టమ్ వల్ల ఇవ్వడం వల్ల మొక్కల సర్వైవల్ రేట్ చాలా బాగుంది. 95%, 95% మొక్కలు బతికినాయి. పెరుగుదల కూడా చాలా బాగుంది. 2000 మనకందరికీ తెలిసిందే, ప్రొద్దుటూరు పట్టణంలో రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ దివంగత మహానేత అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005 సంవత్సరంలో జాతికి అంకితం చేశారు. దాదాపు 14 సంవత్సరాల నుంచి 2005 నుంచి ప్రతినిత్యం వందలాది మంది వాకర్స్ ఇక్కడికి వస్తుంటారు. నేను గత 11 సంవత్సరాల నుంచి ఇక్కడికి వాకింగ్ వస్తున్నాను. ప్రతిరోజు చూస్తుంటాను అక్కడక్కడ కొన్ని వేకెంట్ ప్లేసెస్, ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇక్కడికి వాకింగ్ రావడం వల్ల మంచి ఆక్సిజన్ దొరుకుతుంది, ఆహ్లాదకరమైన వాతావరణం. ప్రొద్దుటూరు ప్రజలు నిజంగా చాలా అదృష్టవంతులు ఇటువంటి వాతావరణం ఉన్నందుకు. నాకేంటంటే ఒక ఆశయం పెట్టుకున్నాను, ఇక్కడ ఇన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి కాబట్టి నేషనల్ పార్క్లో, రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి
దీన్ని ఒక దట్టమైన అడవిలాగా పచ్చదనం పెంచి మొక్కలు నాటి చెట్లు వస్తే ఒక దట్టమైన అడవిలాగా చూడాలని నాకు ఒక ఆశయంగా ఉండేది. గత సంవత్సరం అటవీ శాఖ అధికారులు ఇక్కడ వాకర్స్తో మీటింగ్ పెట్టడం, తదనంతరం మనము డొనేషన్ ఇవ్వడం జరిగింది. దాని కొనసాగింపుగా ఈ సంవత్సరం కూడా 500 మొక్కలు నాటడానికి మరియు వాటి సంరక్షణకి డ్రిప్ సిస్టమ్కి 1,12,534 రూపాయలు చెక్ రూపంలో అటవీ శాఖ వారికి విరాళంగా ఇవ్వడం జరిగింది. ఇది ఈ 2 సంవత్సరాలకే కాదు, రాబోయే 4-5 సంవత్సరాల్లో కూడా ఇలానే నేను డొనేషన్ చేస్తాను. ప్రభుత్వం అధికారులు సహకరించాలి, ఇంకా సహకరిస్తే ఇంకా డొనేషన్ చేసి కనీసం ఈ నెక్స్ట్ రాబోయే 4-5 సంవత్సరాల్లో 5 నుంచి 10,000 మొక్కలు నాటి దీన్ని ఒక పెద్ద దట్టమైన అడవిలాగా పచ్చదనం పెంచి దట్టమైన అడవిలాగా చేయాలనేది నా ఆశయం అని నేను తెలియజేసుకుంటున్నాను. నేషనల్ పార్క్ కాబట్టి నిబంధనలు ఉంటాయి, ఇక్కడ మొక్కలు నాటాలన్న నిబంధనలు ఉంటాయి. ఆ పర్మిషన్స్ తీసుకురావడానికి సార్ చాలా కష్టపడ్డారు. వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ అదే కాకుండా ఇక్కడ FRO మేడం హిమాంజలి గారు కూడా పార్క్ డెవలప్మెంట్ గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టి మాకు అన్ని వేళలా సహకారాలు అందిస్తున్నారు. వారికి కూడా రాష్ట్రంలోని నిరుపేదలను గుర్తించి వారికి ప్రభుత్వం తమ వంతుగా తోడ్పాటు అందిస్తూ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ప్రతినిధులు తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ రెడ్డి సంఘం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లను సంఘం ప్రతినిధులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ చెప్పుకునేందుకు ఉన్న స్థానంలో ఉన్నప్పటికీ సామాజిక వర్గంలో కూడా అనేక మంది నిరుపేదలు ఉన్నారన్నారు. ఇటువంటి వారికి ప్రభుత్వం తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ విషయంగా కూటమి ప్రభుత్వం స్పందించి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు సంవత్సరానికి 2,000 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి ఎంతగానో తోడ్పాటు పడుతుందని వారు తెలిపారు. అలాగే తమ సామాజిక వర్గ అభ్యున్నతికి ఏపీ రెడ్డి సంఘం కూడా తమ వంతుగా అండగా నిలబడి ఆదుకోవడంతో పాటు SC/ST అట్రాసిటీలపై ఎన్నో పోరాటాలు చేపట్టి విజయం సాధించడం జరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న కాలంలో తమ సంఘం అన్ని విధాల సామాజిక వర్గానికి సహకారం అందించగలదని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల నాయకులు పెద్ద ఎత్తున రెడ్డి సామాజిక వర్గాలు పాల్గొన్నాయి. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘానికి మహిళా విభాగం తరఫున నా వంతు బాధ్యతలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండరు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుల తరపున రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి హోదాలో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ గావించడం జరుగుతుంది. ఈ క్యాలెండర్ ఇనాగ్రేషన్ విచ్చేసినందుకు ప్రతి ఒక్క రెడ్డి కుటుంబీకులకు మరియు రెడ్డి సోదర సోదరీమణులందరికీ మా శుభాభినందనలు. ఈ కడప నగరంలో ప్రెస్ క్లబ్లో ఈ క్యాలెండరు ఇనాగ్రేషన్ జరుపుకోవడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఎంతోమంది రెడ్లకు నిలయమైనటువంటి ఈ కడపలో ఎంతోమంది అతిరథ మహారథులు ఉన్నటువంటి ఈ కడప మహానగరంలో ఈ క్యాలెండరు ఆవిష్కరణ చేయడము చాలా సంతోషంగా ఉంది. మరియు మా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున పేద రెడ్లకు ఎన్నో సహాయ సహకారాలు అందించాము. చదువు విషయంలో కానీ, అలాగే మా నిరుపేద రెడ్లల్లో SC/ST అట్రాసిటీ కేసులు బనాయించిన వారి మీద మా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున ఎన్నో పోరాటాలు చేసి విజయాన్ని సాధించాము. అందుకు చాలా గర్వకారణంగా ఉంది చెప్పుకోవడము. మరియు ప్రభుత్వాలని మేము అడుగుతున్నది ఏంటంటే, మాకు రెడ్డి కార్పొరేషన్ను నియమించండి. మా కులంలో అగ్రకులమైనా కూడా ఎంతోమంది నిరుపేద రెడ్లు ఉన్నారు. వారు చదువుకు ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగాలకు ఇబ్బందులు పడుతున్నారు, చిన్న పనులు చేసుకోలేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. వారికి ప్రభుత్వం ఏ విధంగా అయినా సహాయం చేయాలనుకున్నా కూడా చేయలేరు. కాబట్టి మాకు రెడ్డి కార్పొరేషన్ నియమించి మాకు సంవత్సరానికి 2,000 కోట్ల నిధులు మంజూరు చేస్తే మా అగ్రకులంలో ఉన్న వారిని మంచి సహాయ సహకారాలు అందించి
వారిని నిరుపేద రెడ్లుగా కాకుండా మంచి ఆర్థిక పరంగా మంచిగా ఉన్న రెడ్లుగా తీర్చిదిద్దుదామని ఈ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున హామీ ఇస్తున్నాము. అలానే మా రెడ్డి సంఘంలో ఉన్న రెడ్డి కులంలో ఉన్న ఎవరైతే దేశ సేవకు సమాజ సేవకు సేవ చేశారో అలాంటి వారి విగ్రహాలను కూడా మేము ఎన్నో చోట్ల ప్రదర్శించాము. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిది అయితేనేమి, యోగి వేమారెడ్డి గారిది అయితేనేమి, బుడ్డా వెంకటరెడ్డి గారిది అయితేనేమి చాలా చోట్ల విగ్రహాలని నిర్మించాము. అందుకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము. మా రెడ్డి కులంలో చాలామంది నిరుపేద రెడ్లు ఉన్నారు. వారికి ఆర్థిక స్తోమత లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి చదువు విషయంగా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి పెండింగ్లో ఉన్న కోట్లాది రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులను తక్షణమే విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో విద్యార్థుల పెండింగ్ నిధులు విడుదల చేయాలని చేపట్టనున్న పోరు దీక్ష సందర్భంగా ఆయా సంఘాల నేతలు కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా విద్యా దీవెన, వసతి దీవెన నిధులను విడుదల చేయకపోవడం దారుణమన్నారు. ఈ కారణంగా విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు వారు చెప్పారు. ఇప్పటికే విద్యా సంవత్సరం పూర్తి చేసుకుని ఫీజులు చెల్లించలేక కళాశాలల్లోనే సర్టిఫికెట్లు ఉంచి విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. ఒకవైపు ఉన్నత విద్య చదవలేక, మరోవైపు ఉద్యోగ ఉపాధి కోసం వెళ్లలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు వారు పేర్కొన్నారు. విద్యార్థులకు అడ్మిషన్స్ సమయాల్లో, పరీక్షల సమయంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పెట్టకూడదనే స్పష్టమైన ఆదేశాలు లేకపోవడం వల్ల విద్యార్థుల వద్ద నుంచే పేరు మోసిన కళాశాలలు ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నాయన్నారు. ఉన్నత విద్యారంగానికి సంబంధించి జీవో నంబర్ 77పై కూటమి ప్రభుత్వం నోరు మెదపకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ తీరుతో 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నట్లు వారు చెప్పారు. ఈ విషయంగా పలుమార్లు విన్నవించిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని వాపోయారు. ఈ క్రమంలో సోమవారం విజయవాడ నగరం ధర్నా చౌక్లో జరిగే పోరు దీక్షకు విద్యార్థి లోకం పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు సాయిదత్త, మామిళ్ళబాబు, గంగా సురేష్, అఖిరానంద్, శివతేజ తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, ఏఐవైఎం, ఏఐఎస్ఏ, అలాగే వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ అన్ని విద్యార్థి యువజన సంఘాలతో కలిపి ఈ నెల 30వ తారీఖున విజయవాడ నగరంలో దీక్షకు పిలుపునియడం జరిగింది విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో. ఆ మేరకు ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఆయన యొక్క బాబు గారు లోకేష్ గారు కూడా ఇవాళ విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. అదేవిధంగా జీవో నంబర్ 77ను రద్దు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. మరి విద్యార్థులకు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఆయన యొక్క యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఇవాళ ఉన్నాయి. మాసాలు గడుస్తూ ఉన్నాయి. మంత్రిత్వ శాఖను, రాజకీయ నిరుద్యోగులను, ఆయన యొక్క పేసీలో ఆయన యొక్క అనుయాయులను ఏర్పాటు చేసుకుంటున్నారు తప్ప ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కానీ, జీవో నెంబర్ 77 గురించి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పడతా ఉంది. మరి ఎంబీఏలు, ఎంసీఏలు, ఎంఫార్మసీలు, డిగ్రీలు అయిపోయి ఈ రాష్ట్రంలో 9 లక్షల మంది విద్యార్థుల యొక్క సర్టిఫికేట్లు యాజమాన్యాల దగ్గర బకాయిలు చెల్లించని కారణంగా విద్యార్థుల యొక్క సర్టిఫికేట్లు ఉండడం వల్ల చిన్నదో పెద్దదో ఉద్యోగం వచ్చినా కూడా సర్టిఫికేట్లు లేని కారణంగా ఉద్యోగాలు పొందలేక, ఉపాధి లేక ఆత్మహత్యలు పాల్పడతా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం 3,580 కోట్ల రూపాయల బకాయిలను ఎందుకు విడుదల చేయడం లేదని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అలాగే ఇవాళ విద్యార్థి యువజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ ఆయన యొక్క గత ప్రభుత్వంలో ఎప్పుడో పెండింగ్లో ఉన్నటువంటి నీరు చెట్టు పథకం బకాయిలను
విడుదల చేసినటువంటి ఈ ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యలు ఎందుకు పట్టడం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ 30వ తారీఖున దీక్ష పెడతా ఉన్నాం. ఈ దీక్షగా పెడతా ఉంటే మీరు ప్రభుత్వాన్ని అప్పుడే ప్రశ్నించడం మొదలు పెట్టారా అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మేము సూటిగా స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ విద్యార్థుల యొక్క సమస్యలు, ఆత్మహత్యలు ప్రభుత్వానికి సమయాన్ని బట్టి కనిపిస్తాయా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. 3,580 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయాలి. జీవో నంబర్ 77ను రద్దు చేయాలి. ఎందుకంటే ఇవాళ 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యారు. నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, అంటే ప్రాథమిక విద్యలో కింది స్థాయి విద్యలోనే ఆర్థిక వనరులు కల్పించేటువంటి ఈ ప్రభుత్వానికి ఉన్నత విద్యకు సంబంధించినటువంటి జీవో నంబర్ 77ను ఉపకార వేతనాలు అందించడానికి అడ్డంకిగా ఉన్నటువంటి జీవోను ఎందుకు రద్దు చేయడం లేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే జీవో నంబర్ 77ను రద్దు చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ ని విడుదల చేయాలి. ఆ మేరకు ప్రభుత్వం కుంటి సాగులు చెప్తా ఉంది. జిల్లా కలెక్టర్లందరికీ ఆదేశాలు ఇచ్చాం, యాజమాన్యాలందరికీ తెలియజేశాం, మీ యొక్క ఏ ఒక్క విద్యార్థిని ఈ యొక్క యాజమాన్యాలు ఇబ్బంది పెట్టమని. ఇవాళ యాజమాన్యాలు పాలక ప్రభుత్వాలు వివరించే తీరు వల్ల విద్యార్థుల మీద ముక్కు పిండి వసూలు చేస్తా ఉన్నారు. అకాడమిక్ ఇయర్ మొదట్లోనే మొత్తం ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. డబ్బు పెట్టు సీటు కొను అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ యాజమాన్యాలు వ్యవహరిస్తా ఉన్నాయి. ఓ పక్క యాజమాన్యాలు వ్యవహరిస్తుంటే విద్యార్థులకు చదువు కంటే ఫీజులు కట్టేటువంటి భారం ఎక్కువగా, ఒత్తిడి ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. 3,580 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయాలి. ఆ మేరకు విద్యార్థి సంఘాల పిలుపు మేరకు రేపు విజయవాడ నగరంలో దీక్ష చేపడతా ఉన్నాం. ఈ దీక్షకు విద్యార్థి యువజన సంఘాలు, తల్లిదండ్రులు, మేధావులు స్వచ్ఛంగా మద్దతు తెలిపి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. లేని పద్ధతుల్లో ఈ యొక్క ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున తాడేపల్లి వరకు ఈ ఉద్యమాన్ని తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేద బడుగు బలహీన విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఈ మొదటి టీడీపీ ప్రభుత్వం 2.00 విజన్ గా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుతామని చెబుతుంది. కానీ 2.0 విజన్ కాదు. చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చినప్పటి నుండి 420 విజన్ గా ఆంధ్రప్రదేశ్ మారిందని ఇవాళ అన్ని రకాల విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో గతంలో ఇంతకుముందు స్కాలర్షిప్స్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ, హాస్టల్ యొక్క చార్జెస్ కానీ ఎన్నడూ కూడా విద్యార్థులకు ఆపలేదు. అన్ని యొక్క స్వచ్ఛంద కార్యక్రమాల్లో అన్ని కూడా అభివృద్ధి జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ పూర్తిగా మీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేద బడుగు బలైన విద్యార్థులు ఉన్నత విద్య చదవాలంటే భయపడుతున్నారు. దానికి కారణం మీరు మోసపూరితంగా అధికారంలోకి రావడం, పేద విద్యార్థులను, నిరుద్యోగులను, ప్రజలను అందరినీ కూడా మోసం చేసి 420గా మిగిలడం మీకు సిగ్గుగా లేదా అని ఇవాళ విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తున్నాం. శాసన మండలి సభ్యుడు సి రామచంద్రయ్య కుమారుడు విష్ణు స్వరూప్ అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల అశ్రు నయనాల మధ్య ఈ మధ్యాహ్నం సాగాయి. గుండెపోటుతో మరణించిన విష్ణు స్వరూప్ మృతదేహాన్ని ఆదివారం తెల్లవారుజామున కడప నగరంలోని కోఆపరేటివ్ కాలనీలో గల రామచంద్రయ్య స్వగృహానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సిఆర్సీ బంధుమిత్రులు భౌతిక గాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. రామచంద్రయ్యకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. మధ్యాహ్నం విష్ణు స్వరూప్ అంతిమయాత్ర స్వగృహం నుంచి ప్రారంభమైంది. నగర శివార్లలోని చలమారెడ్డిలో పల్లకలుగా సిఆర్సీ స్వస్థలంలో ఖనన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అవునవును అవును. అబ్బాయి గాలివీడు ఎంపీడీఓపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మునయ్య, జిల్లా సహాయ కార్యదర్శి చంద్రగుప్తాలు డిమాండ్ చేశారు. ఈరోజు రిమ్స్ హాస్పిటల్లో ఎంపీడీఓ జవహర్ బాబును డిహెచ్పిఎస్ నాయకులు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులపై జరిగిన దాడులు నేడు కూటమి ప్రభుత్వ పాలనలో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడంలో ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు. దళిత అధికారులపైన జరిగిన దాడి సిగ్గుచేటు చర్యగా పేర్కొన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి, కానీ ఇలా ప్రభుత్వ అధికారులు విధి నిర్వహణలో ఉండగా ప్రభుత్వ కార్యాలయాల్లో చొరబడి కార్యాలయానికి తాళాలు వేసి దాడులకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. దీన్ని డిహెచ్పిఎస్ తీవ్రంగా ఖండిస్తుందని వారు తెలిపారు. నేడు కడప రిమ్స్ హాస్పిటల్లో గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబు గారిని దళిత హక్కుల పోరాట సమితిగా పరామర్శించడం జరిగింది. నిన్న
ఎంపీడీఓ పైన సుదర్శన్ రెడ్డి అనే వైసీపీ నాయకులు దాడి చేయడం జరిగింది. ఈ విధంగా దళిత అధికారుల పైన గత ప్రభుత్వంలో మాదిరి కూటమి ప్రభుత్వంలో కూడా దాడులు జరగడం సిగ్గుచేటు. గత వైసీపీ ప్రభుత్వం దళితులను దాడులు చేసి చంపి గత ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసినా అప్పటి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కూడా స్పందించకుండా నిర్లక్ష్యంగా ఉండడంతో వైసీపీ నాయకులు గత ప్రభుత్వంలో ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినప్పటికీ అదే ధోరణితో దళితులపైన దాడులు కొనసాగిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో గత వైసీపీ, టీడీపీ, నేడు కూటమి ప్రభుత్వం అంటగాగడం వల్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు సరిగా అమలు కాకపోవడం వల్ల దళితులపైన దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. అధికారులపైన కూడా దాడులు జరుగుతున్నాయి. ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ చట్టాలు పకడ్బందీగా అమలు చేయడం ద్వారా దళితులపైన దాడులు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దళిత అధికారిపైన దాడి చేసిన వారిని నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద అరెస్టు చేసి శిక్షించాలని ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితిగా డిమాండ్ చేస్తుంది. వేంపల్లె పరిధిలోని ఇడుపులపాయలోని IIIT కళాశాలలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. NSS యూనిట్ 9 అధికారి బొజ్జ అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇడుపులపాయ IIIT డైరెక్టర్ కుమారస్వామి గుప్తా, ఏవో రవికుమార్, కోఆర్డినేటర్ దీప్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సివిల్ విద్యార్థిని లహరి మాట్లాడుతూ జీవ వైవిధ్యం అనేది భవిష్యత్ తరాలకు విలువైన ఆస్తి అన్నారు. కొన్ని మానవ తప్పిదాల వల్ల పక్షులు, జంతువుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని చెప్పారు. మిలియన్ జంతు ఇంకా వృక్ష జాతులు ఇప్పుడు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయన్నారు. ఈ విషయంగా ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థిని లహరి ప్రసంగం తీరును కొనియాడుతూ ప్రోగ్రాం అధికారి అనిల్ కుమార్ రెడ్డి అభినందించారు. అనంతరం ఈసీఈ విద్యార్థులు హసన్, రేష్మీలు జీవ వైవిధ్యం ప్రాముఖ్యత గురించి సమగ్రంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ రెడ్డి, తిరుపతి రెడ్డి విద్యార్థులకు జీవ వైవిధ్య ప్రాముఖ్యత, మన చుట్టూ ఉన్న సమాజ వనరులను ఏ విధంగా కాపాడుకోవాలనే అంశాలను తెలియజేశారు. అలాగే జీవ వైవిధ్యానికి సమస్య ఉన్నప్పుడు మానవత్వానికి సమస్య ఉంటుందన్న విషయాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో IIIT అధికారులు ఇంకా విద్యార్థులు పాల్గొన్నారు. సాయి గణేష్ ఉంటాడు సివిల్లో. నేను ఈసీ నుంచి నరేంద్ర మనుషులు కావాలన్నప్పుడు మీకు నేను హౌస్ కీపర్స్ కూడా మీకు 2-3 మెంబర్స్ మా దగ్గర ఉంటారు కాబట్టి 2-3 మెంబర్స్ మీకు ఇచ్చి మీరు క్లీన్ చేసేటప్పుడు చెప్పండి. నాకు టైం ఫిక్స్ చేయండి. వీక్లో పర్ డే మన NSS యూనిట్ 9 సంబంధించి ఒక ఫ్లెక్సీ కూడా నార్మల్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరుపేద రెడ్లను గుర్తించి తమ వంతుగా తోడ్పాటు అందిస్తూ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ప్రతినిధుల వినతి. పెండింగ్లో ఉన్న కోట్లాది రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను తక్షణమే విడుదల చేయాలి. విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్. ఎమ్మెల్సీ రామచంద్రయ్య తనయుడు విష్ణు స్వరూప్కు పలువురు ప్రముఖుల ఘన నివాళి. మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియల నిర్వహణ. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.